భారతదేశం ఎందరో పుణ్యపురుషులకు నెలవైన భూమి. మనం ఇప్పుడు పుణ్యపురుషుడి యొక్క దత్తాత్రేయ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మస్వరూప దత్తనాథ. గానగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం. దీన్ని దత్తాత్రేయ క్షేత్రం అని చెప్పడం కంటే దత్తావతార క్షేత్రం అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో అనుగ్రహిస్తున్నది సాక్షాత్తు దత్తాత్రేయుని రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారు. దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు. ఇక రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామి. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరహరి. విష్ణుస్వరూప దత్తనాథ, శివస్వరూప దత్తనాథ. స్వామివారు 1378వ సంవత్సరం పుష్యశుద్ధ విధి నాడు మాధవ శర్మ అంబా భవానీలకు మహారాష్ట్రలోని కరంజాల అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పటికీ మనం ఆయన ఇంటిని దర్శించుకోవచ్చు. స్వామివారు చిన్నతనం నుండే దైవచింతన కలిగి ఉండేవారు. నృసింహ సరస్వతి స్వామి గొప్ప సన్యాసి, గొప్ప పండితుడు. ఆయన అనేక అద్భుతాలు చేశారని చెబుతారు. ఈ స్వామివారు యోగా మరియు ధ్యానంలో నిష్ణాతులు. స్వామివారి బోధనలు నేటికి చాలామంది ప్రజలు అనుసరిస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి యొక్క ఆదేశం ప్రకారం తల్లి అంబాభవాని జీవితం శివుణ్ణి ఆరాధించడంలో గడిపింది. ఆమె మరుజన్మలో కారంజు పట్టణంలో ఒక సద్బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు అంబా అని నామకరణం చేశారు. ఈమెనే నృసింహ సరస్వతి స్వామివారి మాతృమూర్తి. నరహరి పుట్టిన వెంటనే ఓం అనే ప్రణవనాథ శబ్దాన్ని ఉచ్చారణ చేశాడు. జ్యోతిష్యులు స్వామివారి తల్లిదండ్రులకు మీ పిల్లవాడు భగవంతుడి స్వరూపం, ఆయన సన్యాసి అవుతాడు, లోకానికి గురువు అవుతాడని తెలియజేశారు. ఇతను చిన్నవాడుగా ఉన్న సమయంలో ఎన్నో లీలలు చూపేవాడు. దిష్టి తగులుతుంది అని తల్లి వాటిని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచేది. నరహరి ఇలా ఎన్నో లీలలు చూపించాడు. ఒకసారి ఇనుప వస్తువును తాకి బంగారంగా మార్చారు. తల్లిదండ్రులకు ఇతరులకు కేవలం సైగలతో మాత్రమే సమాధానం చెప్పేవారట. 7 ఏళ్ల వయసులో ఒడుగు నిర్వహించిన సమయంలో మొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని పఠించారు. భవతి భిక్షాందేహి అంటూ తల్లితో మొదటిసారి మాట్లాడారు. వేదాలను అలవోకగా చెప్పారు. అప్పుడే తాను సామాన్య బాలుడు కాదు, అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది. 8 ఏళ్ల ప్రాయంలో నరహరి కాషాయాన్ని ధరించి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని సన్యాసి